హలో ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత అన్ని బిర్యానీ దినుసులను అయితే వేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా టమాటో అండ్ ఆనియన్, మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. మిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటోని యాడ్ చేసుకోండి. టమాటో ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మరీ ఎక్కువ పుల్లగా అయిపోద్ది అనమాట. అందుకనే నేను 2 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చిల్లీ పౌడర్, మీరు తినే అంత. అండ్ ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ అయితే 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసి ఫ్రై చేసి కొంచెం ఇందులో నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్ కాబట్టి. మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదైతే సగం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని నేను లైట్గా పసుపు అండ్ ఉప్పు వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టాను. ఇది బాగా మగ్గించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్, అంతే, టేస్టీ బిర్యానీ రెడీ.